వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రాజమౌళి భయాన్ని త్రివిక్రమ్ కూడా నిజం చేస్తాడా? బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియన్ సినిమాకి తీరని కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు కలను నిజం చేసి చూపించారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించే దర్శకధీరుడు సైతం ఇద్దరు దర్శకులకు తాను భయపడతానని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళెవరూ కాదు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, శ్రీనివాస్ అండ్ సుకుమార్. రాజమౌళి మాట్లాడుతూ, నేను వీళ్ళలాగా సినిమా తీయలేను, వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం, వీళ్ళు నిజంగా కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, శ్రీనివాస్ అండ్ సుకుమార్. వీళ్ళిద్దరికీ చాలా స్టఫ్ ఉంది, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. నా అదృష్టం కొద్దీ వీళ్ళిద్దరూ ఫుల్ ప్లేజ్ మాస్ మసాలా మూవీస్ తీయడం లేదు, ఒకవేళ తీస్తే మాత్రం ఎక్కడో ఉంటారు అని అన్నారు. ఆ రోజు జక్కన్న చెప్పినట్లే సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైస్ సినిమాకి సీక్వెల్ ఇది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేసి అత్యంత వేగంగా ఈ అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. లెక్కల మాస్టారు తీసిన ఈ సినిమా నార్త్ వెస్ట్లో బాక్సాఫీస్ లెక్కలని సరిచేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆనాడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవాళ సుకుమార్ నిజం చేసి చూపించాడని సినీ అభిమానులు అంటున్నారు. ఒక తెలుగు సినిమా సక్సెస్ మీట్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందంటే పుష్ప 2 పాన్ ఇండియా వైడ్గా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో ఈ సినిమా హవా తగ్గేలా కనిపించడం లేదు. చాలా ఏరియాల్లో ఇప్పటికే రాజమౌళి రికార్డులు బ్రేక్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని రికార్డులు చెలరేగిపోయే అవకాశం ఉంది. మైథలాజికల్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, భారీ మల్టీస్టారర్తో కాకుండా ఒక కమర్షియల్ సినిమాతో సుకుమార్ హిస్టరీ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. పుష్ప 2 సక్సెస్తో ఇండియన్ సినిమాలో రాజమౌళికి ధీటుగా నిలబడే సత్తా ఉన్న దర్శకుడిగా సుకుమార్ ప్రశంసించబడుతున్నారు. ఇంకా జక్కన్న మాటను త్రివిక్రమ్, శ్రీనివాస్ కూడా నిజం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ ఇండియన్స్ను ఆకట్టుకునే ప్రాంతీయ సినిమాలే చేస్తూ వచ్చారు. అందరూ దర్శకులు పాన్ ఇండియా అంటున్న త్రివిక్రమ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా తన రూటు మారుస్తున్నారు. భారీ స్క్రీన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద కాన్వాయ్లో దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ స్టోరీ అని కాదు, హిస్టారికల్ సబ్జెక్ట్ అని రూమర్స్ చెక్కలు కుడుతున్నాయి. రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ అని, ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఎవరూ చూడని విజువల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నారని నిర్మాత నాగవంశ్ చెబుతున్నారు. సుకుమార్ మాదిరిగానే త్రివిక్రమ్ సైతం బన్నీతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ను వణికిపోయేలా చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాజమౌళి చెప్పినట్లు త్రివిక్రమ్ కూడా ఆయనకు కాంపిటీటర్గా మారుతాడేమో చూడాలి.